నాకు మహిమ కలుగునగాక. కృపామైన ప్రేమ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మరి దీని ధ్యానాన్ని బట్టి మరి యోబు గారి గురించి ధ్యానించుకుందాం. మరి గత వీడియోలో నేను క్లుప్తంగా ఆ వీడియోని పెట్టడం జరిగింది. దానికి కంటిన్యూగా ఈ వాక్యంలో ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఏదేమైనా దేవుడు యోబు పట్ల చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. చూడండి, నేను కొన్ని వాక్యాలు చదివి వినిపిస్తాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. చూడండి, యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యంలో చూస్తే యోబు గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. తర్వాత 10వ వాక్యంలో, అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండేను దాన్ని బట్టి హర్షించుదును. నా బలం ఏ పాటిది, నేను కనిపెట్టుకునుట ఎలా? నా అంతము ఏ పాటిది, నేను తాలుకునుట ఎలా? నా బలము రాళ్ల బలం వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు కదా. శక్తి నన్ను బొత్తుగా విడిచిపోయిన కదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపు తగును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా గమనిస్తే దేవుడు నన్ను ఎలాగో దూరం పెట్టాడు, దేవుడు నన్ను ఎలాగో శిక్షించాడు, కానీ స్నేహితుడు వానికి దయ చూపాలి. కానీ ఈనాడు మీరు నన్ను ఏం చేస్తున్నారు? ఆ మాటలన్నీ కూడా నాకు బాధ కలిగించే మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి. తర్వాత 6వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే ఇదే మాట అంటారు. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో జొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. తర్వాత యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తే, నా తల్లి గర్భద్వారమును అది ముయ్యనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టెననే ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఆ దినము అంధకారమగును గాక. పైనుండి దేవుడు దాని నెంచుకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చూడండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా తన బాధను బట్టి మాట్లాడాడు కానీ, తన వేదన బట్టి మాట్లాడాడు కానీ దేవుని దూషించాలని మాట్లాడలేదండి. ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, ఇప్పుడు ఈ మాట మనం చదువుకున్నట్టుగా 6వ వాక్యంలో చూస్తే అక్కడ ఒక చక్కటి మాట యోబు గారు అంటున్నారు. చూడండి, నా స్నేహితుడు వానికి దయ చూపు తగును, సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపు తగును. నా స్నేహితుడు ఎండిన వాగువలెను, మాయమై జల ప్రవాహములను నమ్మకూడని వారైరి. చూడండి, మనము గమనించవలసినటువంటి మాట ఏంటంటే అండి, దేవుడట సర్వశక్తి లేనటువంటి దేవుని యందు భయభక్తులు మానుకొనినను, అట్టి పరిస్థితుల్లో ఉండినను కాస్త స్నేహితులైనటువంటి మీరు నా మీద జాలిపడాలని దయ చూపించేది మరిచిపోయి ఈ రీతిగా నన్ను దూషిస్తున్నారా? ఈ రీతిగా నన్ను వేదన పడేలాగా చేస్తున్నారా? అందుకని ఇలాంటి స్నేహితులు ఎండిపోయిన వాగవలే ఉన్నారు. చూడండి, జల ప్రవాహములను నమ్మకూడని వారైరి, మాయమపై వారుగా ఉన్నారు. చూడండి, ఎంత బాధకరమైన, ఇంత బాధలో ఉన్నప్పటికీ. అందుకని ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నా తల్లి గర్భద్వారములు అది మూయినందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగ పిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక అని ఎంతో యాతన పడుతూ బాధపడుతూ ఆ మాట చెబుతున్నాడండి. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత యాతన పడి వేదన పడి పలుకుతున్నాడంటే, దేవుడు ఎలాగో ఆయన బాధ పెడుతున్నాడని యోబు గ్రహించాడు. దేవుడు ఎలాగో నన్ను బాధపరుస్తున్నారని యోబు గ్రహించి స్నేహితులైనా సరే దయ చూపిస్తారు అని అనుకుంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి యోబుని
వాదించి ఆయన దుక్కు పెట్టడం ప్రారంభించారు. అక్కడ స్నేహితులు అనేది కాదు సుమా, అనేక మంది కూడా ఆయనను దుఃఖిస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది. అందుకని ఎవరికని నా బాధ చెప్పుకోను, సరే సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు నేను లేకపోవడం మానుకునినను కాస్త మీరైనా జాలి దయ కనికరం చూపిస్తారని అనుకుంటే మీరు నన్ను ఎంత దుఃఖపరుస్తున్నారు తెలుసునా? మీరు ఎండిపోయిన మరి వాగు వలె మీరున్నారు, మాయమైపోవు జల ప్రవాహం వలె మీరున్నారు. ఎంత బాధపడుతూ మాట అంటాడండి, ఎంత వేదన పడుతూ మాట అంటాడండి. మదిలో హృదిలో అంత వేదన లేకపోతే ఆ మాట ఎట్లా వస్తాయండి? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి ఒక్క మానవాళికి మనసు శరీరము కృషించినప్పుడు ఈ రీతిగా మాట్లాడగలరు. అందుకని యోబు జీవితంలో అనేక శ్రమలు వచ్చినప్పటికీ, అనేక బాధలు వచ్చినప్పటికీ, దూషణంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ యోబు సహిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసునండి, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి జీవితం జీవిస్తున్నారు యోబు. అందుకని సర్వశక్తుడకు దేవుని అంబులు నాలో చేసిన ఆ విషము నాలో నా ఆత్మ పానం చేస్తున్నది. మరి ఇంత వేదన పడుతున్నటువంటి నన్ను చూసి మీరు ఆ రీతిగా మాట్లాడడం ఏమైనా మరి మంచిదా అని యోబు వారికి ఉత్తరం ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే ఈ మాట గమనించండి. చూడు, యోబు గ్రంథము 7వ అధ్యాయము మరి 1 నుంచి మనం చూస్తే అక్కడ చక్కటి మాటకుని యోబు అంట, భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? నీడును మిగులు అపేక్షించు దాసుల వలె, కూలి నిమిత్తం కనిపెట్టుకున్న కూలివాని వలె నేనున్నాను. యోబు జీవితము అంతకంతకు క్షీణించిపోయిందండి. అందుకని యోబు అంటున్నటువంటి మాట ఏంటంటే అండి, చూడండి, భూమి మీద నరుల కాలము యుద్ధంలాగా ఉంది. అందుకని వారి దినములు కూలివాని వలె ఉన్నాయి, నీడును అపేక్షించు దాసుని వలె ఉన్నాయి, కూలి నిమిత్తం కనిపెట్టుకుని కూలివాని వలె యోబు జీవితం అయిపోయిందండి. చూడండి, యోబు ఎంత బాధపడుతూ ఆ మాట అంటాడండి, సర్వశక్తుడకు దేవుని అంబులు నాలో జొచ్చెను, అవి విషము లాంటివి, అవి నా ఆత్మ పానము చేస్తూ ఉన్నాయి. చూడండి, ఎంత బాధ ఉంటే ఆ మాట అంటాడండి యోబు. ఎంత బాధ కలిగితే ఆ మాట మాట్లాడతారండి. అందుకని నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించి గ్రహించి తెలుసుకునేటువంటి సంగతి ఏంటంటే యోబులాగా నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండాలి. ఈ శ్రమ, ఈ శోధన దేవుని వల్లే కలిగిందని యోబు అనుకున్నాడు. మరి యోబు వల్లే కలిగింది అని స్నేహితులు అనుకున్నారు. మరి అది కూడా దేవుని వల్లే కలిగిందని స్నేహితులు కూడా అనుకున్నారు. ఏమండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి విరుద్ధంగా, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు నువ్వు చేసావు గనక దేవుడు నిన్ను మొత్తాడు అని యోబుని నిలదీసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అర్థం కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సాతాను ప్రేరేపితమై ఉన్నాయని యోబు, తన స్నేహితులు, తన ఇటుపక్కు వారు మరి గమనించలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఏది ఏమైనా మరి యోబు తనకున్నటువంటి విశ్వాసాన్ని, భయభక్తి కలిగిన జీవితాన్ని ఆయన వదలక ఆయన యందు ముందుకు సాగుతూ ఉన్నాడు. అందుకని ఇవన్నీ బాధలన్నీ భరిస్తూ, ఇన్ని బాధలన్నీ మరి సహిస్తూ, మరి వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ ఇటుపక్కు వాళ్ళు కానీ, ఇరుపక్కల వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే యోబు దాన్ని జీర్ణించుకోలేక తన ఆ పుట్టిన దినాన్ని అసహించుకున్నట్టు, శపించుకున్నట్టు మనకు కనబడతా ఉంది. ఇంతకాలము కూడా ఈ శ్రమలన్నీ, ఈ బాధలన్నీ నీ వల్లే నాకు కలిగినది అని దేవునితో మాట్లాడుతూ, ఎంతకాలం నన్ను కనిపెట్టకుండా ఉంటావయ్యా? మరి ఇది నరులకి భూమి యుద్ధం లాంటిది. మరి నేను ఒకడు కూలివాడు ఏ రీతికైతే తన జీవితం కొరకు కనిపెట్టుకుంటాడో ఆ రీతిగా ఉన్నాను. నీడను అపేక్షించిన వాడి వల్లే నేనున్నాను. మరి ఎంతకాలం నాకు దూరంగా ఉంటావయ్యా అని ఆయన బాధపడిపోతూ, వేదన పడిపోతూ ఆయన దేవునితో మొరుపెట్టినట్టు మనం చూస్తున్నామండి.
నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గమనించవలసింది ఏంటి అంటే, యోబుకున్నటువంటి ఆ యథార్థతను, ఆ నీతిని, న్యాయమును, భయభక్తిని ఏ రీతిగా అయితే యోబుకుందో అలాంటి నీతి యథార్థత మనకు కావాలి. అందుకనే యోబు గురించి మాటలు బయలుపరుస్తూ ఉన్నాయి. అందుకని నా ప్రేమైన దేవుని బిడ్డలు ఎంత శ్రమ వచ్చినప్పటికీ ఒక్క మాట అయినా సరే దేవుని దూషించినట్టు లేదండి. ఇదే పరిస్థితులలో మనం ఉండింటే ఎన్ని దూషణ, ఇది దేవుని వల్లే కలిగింది అని దేవుని వదిలేసి మన లోకానుసరమైన వ్యవహారంలో పడిపోయేవారు. కానీ యోబు అలా చేయలేదండి. యోబు అలా చేయలేదు. ఎందుకు చేయలేదు తెలిసినా, ఇది దేవుని వల్ల కలిగింది అని అనుకున్నాడు, అదొక్కటే. కానీ ఇది సాతాను వల్ల కలిగినది అని ఆయన 42వ అధ్యాయంలో తెలుసుకొని మాట్లాడుతున్నాడు. చూడండి, 42వ అధ్యాయము 2వ వాక్యంలో చూస్తే, యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు సమస్తమైనటువంటి క్రియలు చేయగలవనియు ఉద్దేశించినది ఏనండి, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు విడవడు. అలాగన వివేచన లేని వాడనై నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడి తిని. చూడండి, నా ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నానండి యోబు. అందుకని 6వ వాక్యంలో అంటారు, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలను పడి పశ్చాత్తాపడుచున్నాను, తెలుసో తెలియక నేను మాట్లాడినాను, నన్ను క్షమించయ్యా అని మరి యోబు దేవునితో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అసహించుకున్నాడంటే, తన జీవితంలో జరిగినటువంటి అన్నీ కూడా తలంచుకొని, నాకు ఈ జీవితం లేకపోతే నేను పుట్టుకుంటుంటే బాగుండే, నా తల్లి మరి గొడ్రాలుగా ఉండుంటే బాగుండే, ఆ దినము లేకపోవును గాక అంటున్నాడు. చూడండి, ఎంత బాధపడుతూ మాట అంటాడండి, ఎంత బాధ లేకపోతే మాట అంటాడండి. బహుశా ఆ స్థితిలో మనం ఉంటే గిన ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కానీ యోబు గారు సహించుకొని, ఓర్చుకొని దేవుని వైపు గురిపెట్టి ముందుకు సాగారు. దేవుడు 2 కలిగినటువంటి ఆశీర్వాదం యోబుకి ఇచ్చారు. ఎందుకు శపించుకున్నాడంటే, ఇవన్నీ బాధలు భరిస్తూ, కానీ ఆయన మాట్లాడే తీరును బట్టి దేవుని దూషణకరంగా మాట్లాడలేదండి, దేవుని దూషించినట్టు మాట్లాడలేదండి. వారు అడిగే ప్రశ్నలకు జవాబిస్తున్నాడే కానీ దేవునికి దూషణకరంగా ఎన్నటికీ కూడా మాట్లాడలేదు. అందుకనే దేవుడు యోబుని కనికరించి ఆయన జాలిపడి ఆయన 2 ఆశీర్వాదం యోబుకి ఇచ్చారు. అందుకని నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబులాగా మన జీవితాన్ని కూడా ముందుకు సాగదాం. ఎన్ని కష్టాలు, నష్టాలు, వేదన, బాధన అన్నీ వచ్చినా దేవుని కొరకు నిలబడదాం. దేవుడు మనల్ని 2 ఆశీర్వాదంతో నింపి మనం వృద్ధి చేస్తారు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.